ప్రస్తావించిన మత్తయి సువార్త 3:1-12 వచనాలలో బాప్తిస్మమిచ్చే యోహాను బాప్తిస్మమిచ్చువాడు ముఖ్యంగా ఈ విషయాలను ప్రకటించాడు. 1. పరలోక రాజ్యం సమీపించింది. పరలోక రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొందుడని మత్తయి 3:2 అని ప్రకటించాడు. దీని ద్వారా యేసు ప్రభువు రాక, ఆయన పరిపాలన ప్రారంభం కాబోతున్నట్లు సూచించాడు. 2. మారు మనస్సు ఆవశ్యకత, పశ్చాత్తాపం. ప్రజలు తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడాలని, మారు మనస్సు పొందాలని బోధించాడు. 3. ప్రభువుకు మార్గాన్ని సిద్ధపరచడం. యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినట్లుగా, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడి. మత్తయి 3:3 అని ప్రకటించాడు. అంటే యేసు రాకకు ప్రజలను సిద్ధం చేయడమే తన పని అని తెలిపాడు. 4. తన తర్వాత వచ్చే ప్రభువు గురించి. యోహాను తనకు తరువాత రాబోయే వ్యక్తి గురించి గొప్పగా ప్రకటించాడు. నా తరువాత వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రుడను కాను. మత్తయి తెల్లవారుజాము 3:11 అని చెప్పాడు. 5. పరిశుద్ధాత్మ మరియు అగ్ని బాప్తిస్మం. తాను నీటితో బాప్తిస్మమిస్తున్నానని, కాని తన తర్వాత వచ్చేవారు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తారని వివరించాడు. మత్తయి తెల్లవారుజాము 3:11. 6. తీర్పు గురించి హెచ్చరిక. రాబోయే తీర్పు గురించి హెచ్చరించాడు. మారు మనస్సు లేనివారిని, ముఖ్యంగా పరిసయ్యులు, సద్దూకయ్యులు వంటివారిని సర్పసంతానమా అని పిలిచి, మంచి ఫలాలను ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని హెచ్చరించాడు. మత్తయి 3:7-10-12. మొత్తంగా బాప్తిస్మమిచ్చే యోహాను యేసుక్రీస్తు రాకను ఒక ముందుమాటగా, ప్రజలు ఆధ్యాత్మికంగా సిద్ధపడవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ ప్రకటించాడు. పరలోక రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేది బైబిల్లో, ముఖ్యంగా మత్తయి సువార్తలో తరచుగా ఉపయోగించే పదం. దీనికి గల ముఖ్య ఉద్దేశాలు మరియు అర్థం క్రింది విధంగా ఉన్నాయి. పరలోక రాజ్యము యొక్క అర్థం. పరలోక రాజ్యము ప్రధానంగా దేవుని పరిపాలనను లేదా దేవుని ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, కాని దేవుడు రాజై పరిపాలించే ఆధ్యాత్మిక అధికారం మరియు పాలనా వ్యవస్థ. దేవుని సార్వభౌమాధికారం. ఈ పదం దేవుడు సర్వాధికారి అని, ఆయన పరిపాలన పరలోకంలో ఉన్నట్లుగానే భూమి మీద కూడా స్థాపించబడుతుందని తెలుపుతుంది. మారు మనస్సు యొక్క పిలుపు. బాప్తిస్మమిచ్చే యోహాను మరియు యేసు ప్రభువు ఇద్దరూ తమ పరిచర్యను పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారు మనస్సు పొందుడి. మత్తయి తెల్లవారుజాము 4:17 అనే సందేశంతో ప్రారంభించారు. దీని అర్థం ఆ రాజ్యంలో ప్రవేశించడానికి దేవుని పరిపాలనను అంగీకరించి పశ్చాత్తాపపడి జీవితంలో మార్పు పొందాలి. పరలోక రాజ్యం యొక్క లక్షణాలు. యేసుక్రీస్తు ఉపమానాల ద్వారా పరలోక రాజ్య స్వభావాన్ని వివరించారు. మత్తయి 13. ప్రస్తుత మరియు భవిష్యత్ అంశాలు. ప్రస్తుతం, ఇప్పుడే. పరలోక రాజ్యం యేసుక్రీస్తు రాకతో మరియు ఆయన సువార్త ప్రకటనతో భూమిపై ప్రారంభమైంది. దేవుని పరిపాలనను తమ హృదయాల్లో అంగీకరించే వ్యక్తులలో ఇది ఇప్పటికే ఉంది. లూకా సాయంత్రం 5:21. భవిష్యత్తులో ఇది భవిష్యత్తులో పూర్తిగా స్థాపింపబడుతుంది. అంటే క్రీస్తు రెండవ రాకడలో దుష్టత్వం తొలగిపోయి దేవుని పరిపూర్ణమైన పాలన భూమిపై నెలకొంటుంది. విశాలమైన పెరుగుదల. పరలోక రాజ్యం ఆవపిత్త గింజలా చిన్నగా ప్రారంభమై విస్తృతంగా పెరుగుతుంది. మత్తయి మధ్యాహ్నం 1:31-32. విభజన. ఈ రాజ్యంలో మంచి గోధుమలు మరియు చెడు గురుగులు రెండూ కలిసి పెరుగుతాయి. కాని అంతిమంగా
తీర్పు సమయంలో విభజన జరుగుతుంది. మత్తయి మధ్యాహ్నం 1:24 -30:36 నుండి 43. పరలోక రాజ్యం మరియు దేవుని రాజ్యం. బైబిల్లో ముఖ్యంగా మత్తయి సువార్తలో పరలోక రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనే పదం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇతర సువార్తలలో మార్కు, లూకా మరియు అపోస్తలుల కార్యాలలో దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే పదం ఉపయోగించబడుతుంది. ఒకే అర్థం. ఈ రెండు పదాలు తరచుగా ఒకే అర్థంలో ఉపయోగించబడతాయి మరియు ఒకే అంశాన్ని సూచిస్తాయి. దేవుని పాలన. మత్తయి యొక్క కారణం. మత్తయి సువార్త ప్రధానంగా యూదుల కోసం వ్రాయబడింది. యూదులు దేవుని పేరును యెహోవా నేరుగా ఉచ్చరించడానికి సంకోచిస్తారు కాబట్టి మత్తయి గౌరవంతో దేవుడు అనే పదానికి బదులుగా పరలోకమనే పదాన్ని ఉపయోగించి ఉండవచ్చు.